అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ పథకాలు అమలు అవుతాయని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో రామగుండం 38దో డివిజన్ సంజయ్ గాంధీ నగర్లో నూతన ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై నిర్వహించిన గ్రామసభ, వార్డు సభలలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు అందేలా చర్యలు చేపట్టామని, సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, ప్రస్తుతం తయారు చేసిన జాబితా ప్రాథమిక జాబితా మాత్రమేనని, ఇందులో మార్పులు చేర్పులు ఉంటాయని, ఈ ప్రకటించిన జాబితాలో 1-2 పేర్లు మిస్సైనా ఎటువంటి ఆందోళన అవసరం లేదని, దరఖాస్తు అందిస్తే వారం 10 రోజులలో వాటిని విచారించి పథకాల లబ్ధి చేకూరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీ, పాలకుర్తి తహసీల్దార్ జ్యోతి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఈ లిస్టులో ఎవరైనా తప్పొచ్చారు, లేకపోతే ఎలిజిబుల్ కాని వాళ్ళు, ఎలిజిబుల్ అయిన వాళ్ళు మీరు తప్పొచ్చారంటే అది చెప్పండి, మేము చెక్ చేసి దాన్ని తీసేస్తాం. అది ఫస్ట్. సెకండ్, ఇందులో కూడా మాకు రావాలి, మా లిస్టులో పేరు రావాలి, ఇంకా రాలేదు అని మీకు ఏమైనా అనిపిస్తే మాకు ఇవ్వచ్చు, దాన్ని కూడా మేము ప్రాసెస్ చేస్తాము. దాంట్లో ఎటువంటి డౌట్స్ లేవు. లేకపోతే ఈ లిస్టే వచ్చింది, ఇదే ఫైనల్, ఇంకా తర్వాత ఏమవ్వదు అని అట్లేం కాదండి. 2 విషయాలు మీరు చెక్ చేసుకోవాలి. ఆ లిస్టు మేము కరెక్ట్ అని మా కంప్యూటర్, మా సిస్టమ్ మేము మొత్తం చెప్తుంది. మీకు ఇందులో తప్పే ఉంటే చెప్తే మేము తీసేస్తాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇన్ కేస్ మీకు ఇంకా రావాలి అని ఉన్నా కానీ ఇవ్వచ్చు. మేము ఏ రోజు ఆ రోజు ఆన్లైన్ చేస్తున్నాము. బట్ అట్లున్నా కానీ ఈ రోజు ఇవ్వకపోయినా పర్లేదు, ఈ రోజు ఇచ్చితే బెటర్. రేపు ఇచ్చినా మేము తీసుకుంటాము, ఎల్లుండి ఇచ్చినా తీసుకుంటాము. ఇక్కడ కాకపోయినా మీరు మా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఇచ్చినా కానీ మేము తీసుకుంటాము. ఈ 2 విషయాలు నోట్ చేసుకొని మీరు ఏమైనా ఉంటే సో ఎక్కువ వచ్చినాయి కదా. ఆ లిస్ట్ మొత్తం కలిపితే ఇక్కడ 24 మంది కొత్త రేషన్ కార్డ్స్ ఉన్నాయి. అండ్ చాలా మంది మా కుటుంబంలో కొత్త పిల్లలు పుట్టారు, లేకపోతే పెళ్లి చేసుకుని వచ్చారు. అట్లా ఎడిషన్స్ కూడా ఒక 160 మంది దాకా, 157 దాకా ఉన్నాయన్నమాట. ఇది లిస్ట్ మొత్తం మా దగ్గర, మా సిస్టమ్ లో ఉన్న లిస్ట్ మొత్తం ఇది అనమాట. ఇది కాక ఇంకెవరైనా మిస్ అయ్యారంటే, నాకు తెలిసి నేను నిన్న మొత్తం గ్రామ సభలు అటెండ్ అయ్యాను, ఈ రోజు కూడా అటెండ్ అవుతున్నాను. బట్ నాకు తెలిసి 1-2 మిస్ అవుతా ఉంటారు. ఇంకా ఏమైనా మిస్ అయ్యారంటే మేము ప్రాసెస్ చేస్తాం, అది మా చేతిలో పని, దాంట్లో సమస్య ఏం లేదండి. బట్ రేషన్ కార్డుకి సంబంధించి 157 మంది కొత్త వాళ్ళని ఎడిషన్ చేస్తున్నాము. ఇదే కాక ఒక 24 మెంబర్స్ మొన్న పెట్టుకున్న లిస్ట్ లో కూడా ఎడిషన్ చేస్తున్నాం అనమాట. ఇది కాక మేము వేరే చోట అప్లికేషన్ పెట్టుకున్నాం, మిస్ అయ్యామని ఏమైనా ఉంటే మీరు మాతో చెప్పొచ్చు, అది మా చేతిలో పని, వీళ్ళు ప్రాసెస్ అవుతుంది. ఇందిరమ్మ ఇళ్లలో దీంట్లోనే మీకు ఎక్కువ కన్ఫ్యూజన్స్ కానీ ఎక్కువ డౌట్స్ ఉన్నట్టున్నాయి. ఓకే, సో ఇందులో మనం ఇప్పుడు దాకా ఒక 600 మంది